కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ రైతాంగం త్యాగం చేశారు. మీరు త్యాగం చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ లో ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ల్యాండ్ కే ఖర్చు అయ్యే సందర్భంలో మీరిచ్చింది మీరు డెవలప్ చేయండి, ఆ అభివృద్ధి వల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది, పెరిగిన దాంట్లో మాకు కూడా కొంత ఇవ్వండి. అదే మరిగా మీరు ఆ ల్యాండ్ అమ్మి ఇక్కడ రాజధాని కట్టడానికి నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు. అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను విమర్శించే వాళ్ళకందరికి ఒకే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది. హైదరాబాద్ లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ కట్టా, ఆటోమేటిక్ గా ట్యాక్సులు పెరిగాయి. ఈ రోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 70% వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడ ల్యాండ్ ఇచ్చాను, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ మీరు ఇచ్చారు. ఆ ల్యాండ్ లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్ లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా ₹1,00,000. ఈ రోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది. హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్ లో, ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్ లో, ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం, జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం, రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది, సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది, స్టేడియం ఉప్పల్లో కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్ కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేసాం. ఆ రోడ్ ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే, రిప్లికేట్ కూడా చేయలే. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతా ఉంది. కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. కోర్ ఏరియా ఏది సైబరాబాద్. సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది. అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 70 mm ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్ లో కట్టాడు. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చింది, తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్ వచ్చిన తర్వాత అబిడ్స్ మర్చిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది. అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి, ఇది సీట్ ఆఫ్ పవర్.